హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. టైం ఎంత అయితే చెప్పసా? ఎందుకు కొన్నావు 1,30,000 పెట్టి? అదే ఫ్రంట్ కెమెరా టైం డాడీనేమో అన్నాడు అన్నావు. అబ్బా ఇట్లా చెప్పు, 3 కెమెరాలు టైం 3:40 అవుతుంది. మనం ఎందుకు వచ్చినాం చెప్పు? అది కూడా తిన్నికి వచ్చినాం. ఆకలి ఇంట్లో ఆకలి అవుతుంది. ఉండరు కానీ ఇలా కొట్టిరు. నిన్న కొట్టిరు మా నిన్ను కూడా నా పేరు చెప్పి వీని పేరు చెప్పిన గైస్, వీని ఇలా కొట్టిరు. మా అన్నది 4am బిర్యానీ ఓపెన్ అయింది. ఇప్పుడే తీస్తారా? అప్పటి నుంచి 4am బిర్యానీ ఓపెన్ అయింది. సో ఆడికి పోయి టేస్ట్ చేయడానికి పోతున్నాం, తిన్నికి పోతాం. ఎట్లుందో ఆడికి పోయి తినేసి చెప్తా. స్మరణ ఏం మొత్తం లైట్లో చెమకాల్సి ఏం పండుకున్న లేపుకొని వచ్చిండ్రు వీళ్ళు. ఫోన్ల మీద ఫోన్లు వేసిండ్రు. ఇట్స్ ఓకే. ఏం కదా, ఆకలి ఎప్పుడు ఏ టైం లేదో తెలియదు. ఆకలి అమ్మా అని ఒకలాగా అరుస్తాడు, దెబ్బ తాగిన అమ్మా అని ఇంకోలాగా అరుస్తాడు. మనకు ఆకలి లేదని మనకు అర్థమైంది. అంతే. వచ్చేసినాం. ఒక మన కూర్చుండు ఆల్రెడీ ఆడ, మన కోసమే వెయిట్ చేస్తుండు. ఏడో తెలుసా ఎగ్జాక్ట్? ఇది శ్రీ వెంకటేశ్వర 4am బిర్యానీ అని ఉంటది మణికొండల. ఆడికి వచ్చినాం. లొకేషన్ ఇక్కడ ట్యాగ్ చేస్తాం. 3 పెట్టిరు. అంతా కాదు గైస్, చాయ్ ఉందా అడుగుదాం ఫస్ట్. బిర్యానీతో పాటు చాయ్ తాగితే మస్తు ఉంటది. మనం ఆడుకోయి. స్విగ్గీ కూడా ఉన్నది ఇక్కడ. స్విగ్గీ కూడా ఉందా? అవో అడుగుదాం. స్విగ్గీ జొమాటో ఉందా లేదా? మొత్తానికి వచ్చేసిన ఆల్రెడీ ఆ వీడియోలు చూసాను. మస్తు మంది మీ అన్న బ్లాగ్లు చేస్తున్నాను శశాంగా అయ్యా వచ్చేసినాక ఇంకేది తీయకని నీకేం పనిరా బస్ సైడ్? అరే అద్దాలు చూసుకుంటే అరే కొన్నది అరే వారం రోజులు కాలేరా కొన్ని. దాని ఎట్లా తుడుస్తుంది చూడదు, ఎట్లా తుడుస్తుంది. బిర్యానీ లెక్క క్లీన్ ఉండాలి, కొత్త మోజు నీట్గా ఉండాలి. అబ్బా కొత్త మోజు అది. కొన్ని రోజులు ఉంటుంది కదా. ఉంటది. సో ఇక మస్తు ఆకలి అవుతుంది. తిందాం మనం. ఘోరంగా ఆకలి అవుతుంది. ఓకే ఏ ప్లేన్ రైస్ బసా? అరే ఏ తినరా బసా? ఏం కాదు. పెరుగు తినాడు. ఇద్దరు పెరుగులు తినరాలు. కొంచెం పెరిగేస్తా అట్లా. పెరిగేస్తే పరుగులు తీస్తా. నువ్వు పెరిగేందుకు తినవు? అలవాట్లే చిన్నప్పుడు. అది దూరం పెట్టని చెప్పినా కదా. నాకు కూడా ప్రైస్ బాగుంది. కాదు ఇదేంది అది నాన్ వెజ్, అది వెజ్. అది వెజ్. ఇప్పుడు ఇది నాన్ వెజ్. అయితే ఓకే. ఎట్లేదు మా బాగుంది రైస్ మంచిగా పీస్ తోడు తిన్నాం. బాగా కాలుతుంది కదా. ఇప్పుడు ఈ 4 గంటలకి రెంట్ కట్టాలా మనము? మొత్తం పే చేయాలి. అదే అంటున్నా. డే కాదు, కిరాకు మంత్లీ. అయిపోయింది. భర్పూర్ తినేసినాం. మా కడుపు అయిపోయింది. ఇంకా వేరే వేస్ట్ చేయకుండా బస్సు వేస్ట్ కాదు కానీ ఫుల్ ఉన్న కూడా తింటున్నాం. అన్ని టేస్ట్ మంచిగా అనిపించింది కాబట్టి నైస్. మీరు కూడా రండి. ఎట్లా చెప్పాలి అడ్రస్? ఉప్పల్గూడ పివి నరసింహ ప్లే గ్రౌండ్ ఉంది చూడండి ఉప్పల్గూడలో. అదే లైన్. నార్సింగ్లో ఎట్లా రావచ్చు? అల్కాపూర్ అది గణేష్ నేషన్ ఉందిగా, నెక్నాపూర్ పక్కలే నుంచి. పివి నరసింహ ప్లే గ్రౌండ్ అని ఇంకోటి మ్యాప్స్లో అక్కడికి రాగానే మీకు కనిపించేస్తుంది. శ్రీ వెంకటేశ్వర 4am బిర్యానీ అని ఉంటుంది. ఏంటంటే పొద్దున 4 o'clock నుంచి 6కి మొత్తం ర్యాపప్ అయిపోతుంది. 4 o'clock నుంచి 6కి ర్యాపప్ అయిపోతుంది. వచ్చి తినండి, జబర్దస్త్ వస్తుంది. వెజ్ వాళ్ళు తింటారు, నాన్ వెజ్ బిందాస్ మస్తు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో తినేసేసినాం, ఇంటికి వచ్చినాం. డీప్ స్లీప్లో పోయినాం. మళ్ళీ తిన్న వెంటనే ముఖానికి ఏమో అయ్యింది, ఎర్రగా అయింది ముఖము. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై ఫేస్. మండుతుంది పార్ట్. ఇప్పుడే స్నానం చేసి బయటికి వెళ్ళినా మండుతుంది. ఏమైందేమో. మళ్ళీ ముఖం కడుగుంటే ఇప్పుడు పోయి కిందకి అయితే మనం పూజ చేద్దాం. ఓకే, పూజ చేసిన తర్వాత మమ్మీ కొంచెం సేపు తిట్లు తిందాం. ఎస్. సో గైస్, ఇక మంచిగా బగ్గ తిన్నాం. మధ్యాహ్నం
తినగానే ఫుల్ నిద్ర వస్తుంది, ఉబ్బరిస్తుంది ఒకది కొంచెం మెయిన్గా చెప్పాలంటే. అందుకే దీంట్లో నేను ఐస్ వేసి పెట్టుకున్నా. దీంట్లో ముఖం ముంచుదాం ఇప్పుడు. ఊపిరి ఆపుకోలేకపోతారు ఎక్కువసేపు. అబ్బా ముఖం అలా పెట్టి తీయగానే వేడి సెగలు వెళ్తున్నాయి ముఖంలోకించి. తెలుసా మామి? ముఖం ఇలా పెట్టి తీయగానే వేడి సెగలు వెళ్తున్నాయి ముఖంలోకించి. బ్యాక్ టు గేమ్. ముఖం మంచిగా ఫ్రెష్ అయింది. ఇప్పుడు కొంచెం మనం గేమ్ ఆడదాం. టైము 4:10 అవుతుంది. మీకు గేమ్ ఫుటేజ్ చూపిస్తాను నేను ఎట్లా ఆడుతున్నానో మీరు చూడండి. డ్యూయల్ కెమెరా పెడదాం ఈరోజు మనం. ఇట్స్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం మంచిగా ఆడదాం. మీరు చూడండి ఈరోజు నేను ఎట్లా ఆడతాను. ఫస్ట్ ఇది మ్యాప్, గేమ్ మ్యాప్. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇడుకోదాం. ఏమైనా న్యూ టెక్నిక్ వస్తుందంటే చాపా ప్లేట్. చలో ఇది పోవాలంటే మన దగ్గర పాస్ ఫార్వర్డ్ ఆప్షన్కి దగ్గరలో ఏది మధ్యలో ఏదో అన్నీ లేకపోయొద్దు. Looks like Satu's men have taken over this homestead. Might be the hostages. ఇది చూడండి. చచ్చిపోయిరా. మళ్ళీ అది పెట్టుకో. అది ముఖం ముంచాక చంపలు ఎర్రగా అయినా అవి ఇట్లా ముఖం ముంచి తీసిన రీజన్లో. గుడ్ ఈవినింగ్. ముందే మనం డైట్లో ఉన్నాం కాబట్టి చూడండి. మూంగ్ దాల్ అనగానే డైట్ అనగా మీరు అనుకుంటారు పొద్దున్న 4 గంటలకే పోయి తినడానికి. బాగుంది. ఏమేమి వేసినావు మమ్మీలో? ఉప్పు కారం అంతే మూంగ్ దాల్లా. బాగుంది. మొత్తం ఫుల్ ఆఫ్ ప్రోటీన్. సో అవేం చేసుకుంటాను? అవి కూడా తిన్నా. బాగుంది. నాదే కట్టరు. మీరు కూడా సాయంత్రం పూట ఏం తింటారు కామెంట్లో చెప్పాను. పైకి నా మీదికి రా, నా మీదికి రా. నాకు వస్తావు కదా. దా దా పైకి రా. కమ్ దా. అయ్యేమి ఓంకాలు చెప్పు. మా బెంజీ నేను బయటకు పోతున్నాను నా దగ్గర కొనుక్కొచ్చింది కదా బేట. మా బెంజీ, మీ అండ్ మై బెంజీ ఆర్ పార్ట్నర్స్, రూమ్మేట్స్ మేము యాక్చువల్లీ కదా బెన్స్, రూమ్మేట్స్. సో నేను అట్లా చిన్న బయటకు వేసి వచ్చేది అట్లా మా బెంజీ ఫీలింగ్ సో సాడ్. వచ్చేసా బేట 1 అవర్లో వచ్చేసా. సరేనా? సే బాయ్ బాయ్ బాయ్.